హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అనామిక గైడ్. ఈ ఛానల్ నేను కొత్తగా స్టార్ట్ చేసి 2 వీడియోలు అయితే అప్లోడ్ చేశాను. ఆ 2 వీడియోస్ వచ్చేసి మెడికల్ కోడింగ్ రిలేటెడ్. వాటికి నాకు మంచి రెస్పాన్స్ వచ్చింది మీ నుంచి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. కొత్త వాళ్ళు ఎవరైనా ఈ ఛానల్ని చూస్తుంటే మెడికల్ కోడింగ్ రిలేటెడ్ ఏవైనా వీడియోస్ కావాలని అనుకుంటే ఈ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నాకు వచ్చిన కమెంట్స్లో వచ్చేసి ఫ్రీ ఇన్స్టిట్యూట్స్ ఏమైనా ఉంటాయా, ఫ్రీగా ఆన్లైన్ కోర్స్ ఏదైనా ఉంటుందా మెడికల్ కోడింగ్ రిలేటెడ్ గురించి, తర్వాత మెడికల్ కోడింగ్ అంటే ఏంటి, అందులో ఏ టాపిక్స్ ఉంటాయి, ఇలాంటి కమెంట్స్ అయితే నేను చూశాను. ఈ కమెంట్స్ అన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు నేనైతే పీపీటీ ప్రిపేర్ చేశాను. ఈ ఛానల్లో నేను మెడికల్ కోడింగ్ రిలేటెడ్ వీడియోస్ అయితే ఎవ్రీ వీక్ నేను అప్లోడ్ చేస్తున్నాను. ఈ పీపీటీలో వచ్చేసి ICD-10 గురించి నేను ప్రిపేర్ చేశాను. ICD-10 అసలు ICD-10 అంటే ఏంటి, తర్వాత వచ్చేసి ICD-10 CM గైడ్లైన్స్, కన్వెన్షన్స్. ఫస్ట్ వచ్చేసి కన్వెన్షన్స్ మీద నేనైతే ఈ వీడియో ప్రిపేర్ చేశాను. ఇందులో ఫ్రెషర్స్కి ఇంటర్వ్యూలో వెళ్ళినప్పుడు అడిగే క్వశ్చన్స్ కూడా ఇందులో కవర్ చేశాను. ఆ క్వశ్చన్స్ కూడా ఈచ్ స్లైడ్ అయిపోయిన వెంటనే నెక్స్ట్ క్వశ్చన్స్ అయితే Q&A నేను ప్రిపేర్ చేసి పెట్టాను. సో ప్రతి స్లైడ్ నేను చెప్తున్నప్పుడు క్లియర్గా వినండి. నేనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మీకు అర్థం కాకపోతే ఏవైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో అయితే మెన్షన్ చేయండి. సో మనము ఈ వీడియో వచ్చేసి స్టార్ట్ చేస్తాను. టైప్స్ ఆఫ్ కోడింగ్ వచ్చేసి అంటే ఈ కోడింగ్ మెడికల్ కోడింగ్లో మనం యూజ్ చేసే బుక్స్ ఏంటనంటే ఐసిడి అంటే ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్. ఇది వచ్చేసి డిసీజెస్ అండ్ కండిషన్స్ని కోడ్ చేయడానికి యూజ్ చేస్తాము. CPT వచ్చేసి ప్రొసీజర్స్ని కోడ్ చేయడానికి యూజ్ చేస్తాము. హిపిక్స్ వచ్చేసి మెడికల్ సప్లైస్, మెడికల్ ప్రోడక్ట్స్ అండ్ సప్లైస్ అంటే వీల్ చైర్ కానీ అంబులెన్స్ కానీ ఇలాంటివి కోడ్ చేయడానికి డ్రగ్ ప్రోడక్ట్స్ ఇవన్నీ హిపిక్స్ బుక్ నుంచి కోడ్ చేస్తాము. ఇంకా ICDలో డయాగ్నోసిస్ అండ్ డిసీజెస్ ఎగ్జాంపుల్స్ ఏనంటే అబ్డామినల్ పెయిన్, కండిషన్స్ ఏవైనా పేషెంట్కి ఏవైనా రోగాలు వస్తాయి కదా వాటిని డిసీజెస్ అని అంటాము. ఏ డిసీజ్ అయినా కూడా మనం ICD బుక్ నుంచి కోడ్ చేస్తాము. CPT బుక్ వచ్చేసి ప్రొసీజర్స్ కోడ్ చేయడానికి యూజ్ చేస్తాము. అపెండెక్టమీ, సాల్పింజెక్టమీ ఏదైనా ప్రొసీజర్స్ కోడ్ చేయడానికి యూజ్ చేస్తాము. ఇది నెక్స్ట్ స్లైడ్లో మీకు ఇమేజెస్ ప్లేస్ చేశాను చూడండి. ఇక్కడ పేషెంట్ వచ్చి అబ్డామినల్ పెయిన్తో వచ్చాడు. ఫిజిషియన్ ఏం చేశాడంటే అపెండిసైటిస్ ఉందని కన్ఫర్మ్ చేశాడు. ఎవాల్యుయేషన్ చేసిన తర్వాత అపెండిసైటిస్ ఉందని చెప్పేసి కన్ఫర్మ్ చేశాడు. ఇక్కడ కన్ఫర్మ్డ్ డయాగ్నోసిసే మనం కోడ్ చేస్తాము. అపెండిసైటిస్ని కోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు పక్కన ఇమేజ్ ఇచ్చాను. అది ఎక్కడి నుంచి కోడ్ చేస్తున్నాము, ICD-10 CM నుంచి కోడ్ చేస్తాము. ఈ కోడ్ ఎలా లీడ్ చేయాలనేది కూడా నేను ఇక్కడ వీడియో మీకు ప్లేస్ చేస్తాను చూడండి. ఇక్కడ ఇప్పుడు మనం అపెండిసైటిస్ని కోడ్ని అయితే ఫైండ్ అవుట్ చేద్దాము. ఇండెక్స్ ఓపెన్ చేస్తున్నాను. ఇందులో గూగుల్ క్రోమ్లో ICD-10data.com అని క్లిక్ చేస్తే మనకి ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ICD-10 CM ఇండెక్స్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేశాక కావాల్సింది ఏ టర్మ్లో కాబట్టి A to Z ఆల్ఫాబెటిక్ ఇండెక్స్ ఇలానే ఉంటుంది. ఓపెన్ చేశాక ఇందులో అపెండిసైటిస్ అనే వర్డ్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఆల్ఫాబెటిక్ వైజ్లో ఉంటుంది కాబట్టి డౌన్కి వెళ్దాము. AP లాస్ట్లో వస్తుంది కదా. అపెండిసైటిస్ ఇక్కడ ఉంది. అపెండిసైటిస్ K37 అని ఉంది. మనకి అక్యూట్ అపెండిసైటిస్ కోడ్ కావాలి కాబట్టి అపెండిసైటిస్ మీద క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి అక్యూట్. ఇక్కడ ఇది మనకి మెయిన్ టర్మ్. అపెండిసైటిస్ అనేది మెయిన్ టర్మ్, అక్యూట్ అనేది సబ్ టర్మ్. అక్యూట్ దాని బ్రాకెట్స్లో అవన్నీ ఉన్నాయి కదా, అందులో ఏ వర్డ్ ఉన్నా కూడా మనం ఇక్కడ K35.80 అక్యూట్ కోడ్ వచ్చేసి K35.80. ఇప్పుడు ఇండెక్స్ నుంచి ట్యాబులర్ లిస్ట్కి వచ్చాం మనం. ఇది K35.80 అనేది మనకి అన్స్పెసిఫైడ్ అక్యూట్ అపెండిసైటిస్ కోడ్ డిస్క్రిప్షన్ ఇక్కడ ఉంది చూడండి. అన్స్పెసిఫైడ్ అక్యూట్ అపెండిసైటిస్ ఇదైతే మనం కోడ్ చేస్తాము. తర్వాత వచ్చేసి అపెండిసైటిస్ ఉంది కాబట్టి ఇతను ఏం చేశాడనంటే ఎమర్జెన్సీ రూమ్కి సెండ్ చేశాడు పేషెంట్ని. ఎమర్జెన్సీ రూమ్లో ఏం చేయాలనంటే దీని అపెండెక్టమీ ప్రొసీజర్ చేయడానికి ఎమర్జెన్సీ రూమ్కి పంపించారు. అపెండెక్టమీ వచ్చేసి మనం CPT బుక్ నుంచి కోడ్ చేస్తాం, ఎందుకంటే ఇది ప్రొసీజర్ కదా. ఇవి వచ్చేసి CPT బుక్ నుంచి కోడ్ చేస్తాము. నెక్స్ట్ ఈ ఎమర్జెన్సీ రూమ్కి పేషెంట్ ఎలా రీచ్ అయ్యాడనంటే అంబులెన్స్లో రీచ్ అయ్యాడు. ఈ అంబులెన్స్కి వచ్చేసి హిపిక్స్ బుక్ నుంచి మనం అంబులెన్స్ కోడ్ అనేది కోడ్ చేస్తాము. ఇలాగా ఒక రిపోర్ట్ని మనం
కోడ్ చేయాల్సి ఉంటుంది. మెడికల్ కోడర్ చేయాల్సిన వర్క్ ఇది. పేషెంట్ ఎందుకు వచ్చాడు, ఫిజిషియన్ ఏం చేశాడు, అక్కడ జరిగిన వాళ్ళ కన్వర్జేషన్ ఏంటి అనేది క్లియర్గా మనం కోడ్స్ రూపంలో దీన్ని మనం టెక్స్ట్ని ఆల్ఫాబెటిక్ కోడ్స్ లాగా కన్వర్ట్ చేయడం అని అంటారు కదా, ఇదే కోడింగ్ ఇక్కడ చేసేది మనం, ఇదే కోడింగ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్స్. హౌ మెనీ టైప్స్ ఆఫ్ కోడింగ్? ఎన్ని టైప్స్ చూసాం మనం ఇందాక? 3 బుక్స్ చూసాం కదా, 3 టైప్స్, ఐసిడి, సిపిటి, హిపిక్స్. సో ఆన్సర్ వచ్చేసి ఏ. నెక్స్ట్ వచ్చి విచ్ బుక్ ఈజ్ యూజ్డ్ ఫర్ కోడింగ్ డిసీజెస్ కోడ్ చేయడానికి మనం ఏ బుక్ యూజ్ చేస్తున్నాము? ఐసిడి బుక్. ఆన్సర్ వచ్చేసి బి. సిపిటి ఈజ్ యూజ్డ్ టు కోడ్. సిపిటి ఏ బుక్ నుంచి కోడ్ చేస్తాం మనం? సిపిటి అని అంటే సిపిటి బుక్ నుంచి ఏవి కోడ్ చేస్తాము? డిసీజెస్ కోడ్ చేస్తామా, ప్రొసీజర్స్ కోడ్ చేస్తామా? ప్రొసీజర్స్ వచ్చేసి సిపిటి బుక్ నుంచి కోడ్ చేస్తాం కాబట్టి బి. నెక్స్ట్ వచ్చేసి మెడికల్ ప్రోడక్ట్స్ అండ్ మెడికల్ సప్లైస్ ఉంటాయి కదా, అంబులెన్స్, వీల్ చైర్, డ్రగ్ ప్రోడక్ట్స్, వీటన్నిటిని కూడా మనం ఏ బుక్ నుంచి కోడ్ చేస్తాం? హిపిక్స్ బుక్ నుంచి. సో ఆన్సర్ వచ్చేసి ఏ. నెక్స్ట్ ICD-10CM. అసలు ICD-10CM అంటే ఏంటి, అందులో ఉండే గైడ్లైన్స్ ఏంటి, తర్వాత దీన్ని పబ్లిష్ చేసింది ఎవరు, ఇదంతా నేను క్లియర్గా ఈ స్లైడ్స్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూడండి. ICD-10CM వచ్చేసి ఇది ఒక టూల్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ diagnostic tool in which all the diseases are categorized. It is nothing but disease and symptoms classification in alphanumerical numbers. ఈ డిసీజెస్ని మనం ఆల్ఫాన్యూమరికల్ నంబర్ ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఈ కండిషన్స్ని ఈ కోడ్స్ రూపంలో మనం కోడ్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ద స్టాటిస్టికల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజ్. దీన్ని పబ్లిష్ చేసింది ఎవరంటే WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఇంకొకటి వచ్చేసి అప్రూవ్డ్ బై ఈ 4 ఆర్గనైజేషన్స్ ఈ ICD-10CM బుక్ని అయితే అప్రూవ్ చేశారు. AHA, అమెరికన్ హెల్త్ అసోసియేషన్, AHIMA, అమెరికన్ హెల్త్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ అసోసియేషన్, CMS, సెంటర్స్ ఫర్ మెడికేర్ అండ్ మెడికేర్ సర్వీసెస్, NCHS, నేషనల్ సెంటర్ ఫర్ హెల్త్ స్టాటిస్టిక్స్. నెక్స్ట్ వచ్చేసి ICD-10CM గైడ్లైన్స్. మనము గూగుల్లో వెళ్ళి ICD-10CM జనరల్ కోడింగ్ గైడ్లైన్స్ అని క్లిక్ చేస్తే మీకు CMS గైడ్లైన్స్ ఓపెన్ అవుతుంది. ఆ పీడిఎఫ్ని మీరు క్లిక్ చేస్తే ICD-10CM గైడ్లైన్స్ మొత్తం మీకు క్లియర్గా కనిపిస్తాయి. అక్కడ సెక్షన్స్లో సెక్షన్ 1, సెక్షన్ 2 అలాగే 4 సెక్షన్స్ ఉంటాయి. దాంట్లో ఫస్ట్ సెక్షన్ వచ్చేసి కన్వెన్షన్స్ ఫర్ ద ICD-10CM. నెక్స్ట్ వచ్చేసి జనరల్ కోడింగ్ గైడ్లైన్స్. నెక్స్ట్ చాప్టర్ స్పెసిఫిక్ గైడ్లైన్స్. ఈ వీడియోలో కన్వెన్షన్స్ గురించి నేను డిస్కస్ చేయబోతున్నాను. సో కన్వెన్షన్స్ అనేటివి నెక్స్ట్ స్లైడ్ చూద్దాము. అబౌట్ కన్వెన్షన్స్ ఆఫ్ ICD-10CM. ఈ ICD-10CM వచ్చేసి ఈ కన్వెన్షన్స్ ఏంటనంటే జనరల్ రూల్స్, కోడింగ్ గైడ్లైన్స్. ఈ ICD-10CM ఈజ్ డివైడెడ్ ఇంటూ ఆల్ఫాబెటిక్ ఇండెక్స్ అండ్ ట్యాబులర్ లిస్ట్. ఈ క్వశ్చన్ ఎవ్రీ ఇంటర్వ్యూలో ఫ్రెషర్స్కి అయితే అడుగుతారు, ఎవరికైనా అడుగుతారు. ICD-10CM ఈజ్ డివైడెడ్ ఇంటూ హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఇండెక్సెస్ ఆర్ దేర్ ఇన్ ICD-10CM, అలాంటి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఇక్కడ ఉన్నవి మనకి 2 టైప్స్, ఆల్ఫాబెటిక్ ఇండెక్స్ అండ్ ట్యాబులర్ లిస్ట్. ఆల్ఫాబెటిక్ ఇండెక్స్ వచ్చేసి A to Z. మనం ICD-10CM బుక్ ఓపెన్ చేస్తే ఆల్ఫాబెటిక్ ఆర్డర్ వైజ్ ఉంటుంది, డిక్షనరీ లాగా ఉంటుంది, సేమ్ A to Z ఉంటుంది. మనకు కావాల్సిన కండిషన్ ఏదైతే ఉందో దాని ఫస్ట్ లెటర్ తీసుకొని మనం డయాగ్నోసిస్ని అయితే ఫైండ్ అవుట్ చేస్తాము. అది కూడా మీకు ఇక్కడ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ప్లేస్ చేస్తాను, చూడండి. నెక్స్ట్ వచ్చి ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 4 పార్ట్స్. ఆల్ఫాబెటిక్ ఇండెక్స్ వచ్చేసి ఇండెక్స్ ఆఫ్ డిసీజ్ అండ్ ఇంజురీస్. డిసీజ్ అండ్ ఇంజురీస్ అంటే ఎగ్జాంపుల్స్ చూసాం కదా, అబ్డామినల్ పెయిన్, ఫీవర్, కాఫ్, ఇవన్నీ డిసీజెస్. ఇంజురీస్ ఏవైనా ఫ్రాక్చర్స్, ఇవన్నీ హెడ్ ఇంజరీ ఇవి వస్తాయి కదా, ఇవన్నీ కూడా ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి ద ఇండెక్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ కాజ్ ఆఫ్ ఇంజురీస్. ఎక్స్టర్నల్ కాజ్ ఆఫ్ ఇంజురీస్ అని అంటే ఇప్పుడు పేషెంట్కి ఇంజురీ అయింది, ఏదైనా యాక్సిడెంట్ వల్ల, బైక్ రైడ్ వల్ల కానీ, బైక్ రైడ్ చేస్తున్నాడు అతనికి ఇంజురీ అయింది అనుకోండి, బైక్ రైడ్ అనేది ఎక్స్టర్నల్ కాజ్ అవుతుంది. ఈ ఎక్స్టర్నల్ కాజ్ కోడ్స్ అనేటివి ఎప్పుడు మనం PDXగా ఇవ్వకూడదు. ఈ ఎక్స్టర్నల్ కాజ్ కోడ్స్ ఎప్పుడు సెకండరీ DX కానీ ఆఫ్టర్
ఇంజురీ కోడ్ చేసిన తర్వాతే ఈ ఎక్స్టర్నల్ కాజ్ కోడ్స్ అనేటివి కోడ్ చేస్తాము కోడింగ్ గైడ్లైన్స్ ప్రకారం. నెక్స్ట్ వచ్చేసి ద టేబుల్ ఆఫ్ నియోప్లాజం. అండ్ నియోప్లాజం అంటే ఇక్కడ క్యాన్సర్ కోడ్స్ వస్తాయి. మ్యాలిగ్నెంట్ నియోప్లాజం, బినైన్ నియోప్లాజం ఆ కోడ్స్. నెక్స్ట్ వచ్చి ద టేబుల్ ఆఫ్ డ్రగ్స్ అండ్ కెమికల్స్. ఈ డ్రగ్స్ అండ్ కెమికల్స్ ఏంటంటే మనం ఏవైనా మెడికేషన్స్ యూజ్ చేస్తున్నప్పుడు ఓవర్ డోస్ అవ్వడం, లేదంటే కెమికల్స్ వీటి వల్ల ఏవైనా పాయిజనింగ్ అవ్వడం, ఫుడ్ పాయిజనింగ్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా ఈ టేబుల్ ఆఫ్ డ్రగ్స్ నుంచి మనం కోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ట్యాబులర్ లిస్ట్. ఆల్ఫాబెటిక్ ఇండెక్స్ అనేది A to Zతో ఇలా A to Z వైజ్ ఉంటుంది కదా, ఇక్కడ మాత్రం అలా ఉండదు. ఇది వచ్చేసి ద లిస్ట్ ఆఫ్ కోడ్స్ డివైడెడ్ ఇంటూ చాప్టర్స్ బేస్డ్ ఆన్ బాడీ సిస్టమ్స్ ఆర్ కండిషన్. బేస్డ్ ఆన్ బాడీ సిస్టమ్. ఇప్పుడు సపోజ్ ఎండోక్రైన్ సిస్టమ్ తీసుకున్నామంటే ఈతో స్టార్ట్ అవుతుంది. ఈ కోడ్స్ అన్నీ ఒక చోట ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి డైజెస్టివ్ సిస్టమ్ తీసుకుంటే K సిరీస్ ఉంటుంది. K సిరీస్ అన్నీ ఒక చోట ఉంటుంది. ట్యాబులర్ లిస్ట్ అనేది అలాగా ఉంటుంది. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ ఇచ్చాను. A to Z ఉంటుందని చెప్పే కదా ఆల్ఫాబెటిక్ ఇండెక్స్. ఇక్కడ సైడ్లో చూడండి A నుంచి Z వరకు ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ట్యాబులర్ లిస్ట్ ఇక్కడ ప్రొవైడ్ చేశాను. ట్యాబులర్ లిస్ట్ ఇక్కడ డయాబెటీస్ విత్ CKD ఎగ్జాంపుల్ ఇచ్చాను. డయాబెటీస్ విత్ క్రానిక్ కిడ్నీ డిసీజ్ 1122. డయాబెటీస్ వచ్చేసి 11.9 అవుతుంది. ట్యాబులర్ లిస్ట్కి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ చూడండి కోడ్ యొక్క ప్రతి కోడ్ డిస్క్రిప్షన్ చదవండి, మీకు అర్థమవుతుంది. 11.2 ఇప్పుడు మనం 11.2నే కోడ్ చేసి వదిలేసామనుకోండి, అది రాంగ్ కోడ్ అవుతుంది. సో ట్యాబులర్ లిస్ట్ ఎప్పుడు మనం చెక్ చేయాల్సి ఉంటుంది. 11.21 వచ్చేసి డయాబెటిక్ నెఫ్రోపతి, 22 వచ్చేసి క్రానిక్ కిడ్నీ డిసీజ్, 29 వచ్చి విత్ అదర్ డయాబెటిక్ కిడ్నీ కాంప్లికేషన్. మనకు కావాల్సింది విత్ క్రానిక్ కిడ్నీ డిసీజ్. సో థర్డ్ వన్ ఈజ్ 11.22. ఇక్కడ ICD-10-CM ఇండెక్స్ కూడా ఓపెన్ చేసి పెట్టాను. ఇండెక్స్ తర్వాత ICD-10-CM అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్స్. వాట్ ఆర్ 2 types ఆఫ్ ఇండెక్స్ ఇన్ ICD-10-CM? ఇందాక చూసాం కదా ఆల్ఫాబెటిక్ ఇండెక్స్ అండ్ ట్యాబులర్ లిస్ట్. ఆల్ఫాబెటిక్ ఇండెక్స్ కన్సిస్ట్ ఆఫ్ హౌ మెనీ పార్ట్స్? 4 parts. హౌ మెనీ టేబుల్స్ ఆర్ దేర్ ఇన్ ICD-10-CM? దీనికి మీరు ఆన్సర్ అయితే కమెంట్స్లో పోస్ట్ చేయండి, నేను చూస్తాను. ఈ కోడ్స్ అనేటివి కేటగిరీస్, సబ్ కేటగిరీస్ ఇలా ఉంటాయి అన్నమాట. ఈ కేటగిరీ, సబ్ కేటగిరీ ఏంటనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, ICD కోడ్స్ మే బీ 3 to 7 characters. ఫ్రమ్ 3 to 7 characters ఉంటుంది. ఇది ఇంపార్టెంట్. ఎక్కడైనా ఈ క్వశ్చన్ అడుగుతూ ఉంటారు, ఏ ఇంటర్వ్యూలో వెళ్ళినా కూడా ICD కోడ్స్ వాట్ ఈజ్ ICD కోడ్ రేంజ్ అలా అడగొచ్చు. ఇక్కడ 3 to 7 characters అంటే ఇప్పుడు హైపర్ టెన్షన్ ఎగ్జాంపుల్ తీసుకుంటే I10, దాని క్యారెక్టర్ వచ్చేసి I10 కదా, 3నే ఉంటాయి, 3 characters ఉంటాయి. తర్వాత కొన్ని 7th క్యారెక్టర్ కూడా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం కోడ్స్ని 3 to 4, 6 అని ఉంది కదా, 6 వరకు కోడ్ చేసి 7th క్యారెక్టర్ మిస్ చేసామనుకోండి, అది కరెక్ట్ కోడింగ్ అవ్వదు, రాంగ్ కోడింగ్ అవుతుంది. సో ద ఫైనల్ లెవెల్ ఆఫ్ సబ్ డివిజన్ ఈజ్ ఏ కోడ్. ఇవన్నీ ఈ పాయింట్స్ అన్ని నేను నెక్స్ట్ స్లైడ్లో మీకు ఎగ్జాంపుల్ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఏ కోడ్ దట్ హ్యాస్ అన్ అప్లికబుల్ 7th క్యారెక్టర్ ఈజ్ కన్సిడర్డ్ ఇన్వాలిడ్ వితౌట్ ద 7th క్యారెక్టర్. అదే ఇందాక చెప్పాను కదా, 7th క్యారెక్టర్ మనం మిస్ చేస్తే అది కరెక్ట్ కోడింగ్ అవ్వదు. ICD-10-CM ఫార్మాట్ అండ్ స్ట్రక్చర్. ఇక్కడ ట్యాబులర్ లిస్ట్ కంటైన్స్ ఆఫ్ కేటగిరీస్, సబ్ కేటగిరీస్ అండ్ కోడ్స్. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే S5201-2A. ఇది ఏ కండిషన్ కోడ్? ఇక్కడ టారస్ ఫ్రాక్చర్ ఆఫ్ అప్పర్ ఎండ్ ఆఫ్ లెఫ్ట్ అల్నా ఇనీషియల్ ఎన్కౌంటర్ ఫర్ క్లోజ్డ్ ఫ్రాక్చర్. ఇక్కడ మీకు క్లియర్గా కేటగిరీస్, సబ్ కేటగిరీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. S52 ఎన్ని ఉన్నాయి? 3 characters. S1 5 2 వచ్చేసి 3, ఇక్కడ 3 characters. ఫ్రాక్చర్ ఆఫ్ 4A. నెక్స్ట్ వచ్చేసి 01, ఇది వచ్చేసి సబ్ కేటగిరీ అవుతుంది. సబ్ కేటగిరీ వచ్చేసి టారస్ ఫ్రాక్చర్ ఆఫ్ అప్పర్ ఎండ్ ఆఫ్ అల్నా. ఇంకా ఈ కోడ్ కంప్లీట్ అవ్వలేదు. S5201 వరకే కోడ్ చేస్తే అది కంప్లీట్ కోడింగ్ అవ్వదు. 2A ఉంది కదా, అది ఫైనల్ కోడ్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ ఆఫ్ ఇనీషియల్ ఎన్కౌంటర్. లెఫ్ట్, ఇక్కడ 2 అనేది లాటరాలిటీని చూపిస్తుంది. లెఫ్ట్ ఆ రైటా? లెఫ్ట్ అయితే 2 ఉంటుంది, రైట్ అయితే 1 ఉంటుంది మ్యాక్సిమం. సో 2, ఇక్కడ 2 వరకే కోడ్ చేసి వదిలేసినా కూడా అది రాంగ్ కోడింగే అవుతుంది. ఏ అనేది కంపల్సరీ ఇవ్వాలి.
ఏ వచ్చేసి ఇనీషియల్ ఎన్కౌంటర్. ఇప్పుడు పేషెంట్ ఫస్ట్ టైం వస్తే ఫిజిషియన్ దగ్గరికి, ఫిజిషియన్ ట్రీట్మెంట్ ఇచ్చాక ఇనీషియల్ ఎన్కౌంటర్ కోడ్ చేస్తాము. ఇన్ కేస్ సెకండ్ టైం వెళ్ళాడు అనుకోండి, సెకండ్ టైం అప్పుడు ట్రీట్మెంట్ లేదేం లేదు, జస్ట్ ఫాలో అప్కి వచ్చాడు, అప్పుడు మీరు సబ్సిక్వెంట్ ఎన్కౌంటర్ కోడ్ చేయాల్సి ఉంటుంది. క్యారెక్టర్స్ ఫర్ కేటగిరీస్, సబ్ కేటగిరీస్ అండ్ కోడ్స్ మే బీ ఎయిదర్ ఏ లెటర్ ఆర్ ఏ నంబర్. లెటర్ అయినా ఉండొచ్చు, లేదంటే నంబర్ అయినా ఉండొచ్చు. కేటగిరీస్ 3 క్యారెక్టర్. ఇక్కడ చూసాం కదా S52 అనేది 3 క్యారెక్టర్స్, అది కేటగిరీ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఏ 3 క్యారెక్టర్ కేటగిరీ దట్ హ్యాస్ నో ఫర్దర్ సబ్ డివిజన్ ఈజ్ టేకెన్ యాజ్ ఏ కంప్లీట్ కోడ్. ఇక్కడ I10కి మనకి ఫర్దర్ ఎక్స్పాన్షన్ ఏమీ లేదు, ఉన్నవే 3 డిజిట్స్. సో ఇది కంప్లీట్ కోడ్ అవుతుంది. ఫర్ సపోజ్ S52 తీసుకున్నారనుకోండి, S52 ఒకటే కోడ్ చేసి వదిలేస్తే అది కరెక్ట్ అవుతుందా? అవ్వదు కదా, దానికి ఎక్స్పాన్షన్ ఉంది. 01 2A అనేది కూడా ఉంది. అదంతా వదిలేసి ఓన్లీ S52 కోడ్ చేస్తా అంటే అది కరెక్ట్ అవ్వదు. అదే దాని మీనింగ్. ఇక్కడ ఈ కోడ్ని ఎలా లీడ్ చేశాను అనేది జస్ట్ స్క్రీన్ షాట్ అయితే నేను ప్లేస్ చేశాను. వీడియో కూడా ఇక్కడ నేను మీకు ప్లేస్ చేస్తాను, క్లియర్గా అర్థమవుతుంది మీకు ఎలా లీడ్ చేయాలనేది. జస్ట్ మనకు కావాల్సింది ఫ్రాక్చర్ కదా, మెయిన్ టర్మ్ ఫ్రాక్చర్కి వెళ్ళండి. ICD-10 బుక్లో ఫ్రాక్చర్కి వెళ్ళారంటే టర్మ్ క్లిక్ చేసి ఫ్రాక్చర్ చూసారనంటే అక్కడ ఫోరామ్ మనకున్నది టారస్ ఫ్రాక్చర్ ఆఫ్ అప్పర్ ఎండ్ ఆఫ్ అల్నా. సో ఫోరామ్లో నెక్స్ట్ వచ్చేసి నేను ఫోరామ్కి వెళ్ళిన తర్వాత అల్నా చూస్తే ఫ్రాక్చర్ అల్నా అని ఉంటుంది. ఫ్రాక్చర్ అల్నా అని అంటే మళ్ళీ మనం అల్నాకి వెళ్ళాల్సి ఉంటుంది. అది ICD నోట్ C అని అంటుంది కదా, అక్కడ మళ్ళీ మనం ఫ్రాక్చర్ నుంచి అల్నాకి వెళ్తాం. అల్నాకి వెళ్ళిన తర్వాత ఇక్కడ కోడ్స్ ఓపెన్ అవుతాయి. ఈ కోడ్స్ వచ్చేసి ఇలా, ఇది నేను మీకు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ స్క్రీన్ షాట్ కంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ICD-10 CM ఇండెక్స్, ఫ్రాక్చర్ F కోడ్, F టర్మ్స్ క్లిక్ చేశాక ఫ్రాక్చర్ ఫ్రాక్చర్ ట్రామాటిక్ పాథాలజికల్ ఉంటుంది. మనది ట్రామాటిక్ కాబట్టి నేను ట్రామాటిక్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఫోరామ్ కోసం నేను స్క్రోల్ డౌన్ చేస్తున్నాను. ఫోరామ్ ఇక్కడ ఉంది. ఫోరామ్లో రేడియస్ అల్నా, మనకు కావాల్సింది అల్నా కాబట్టి అల్నాలో ఫ్రాక్చర్ అల్నా అన్నాడు. సో ఇక్కడ మళ్ళీ ఫ్రాక్చర్లో అల్నా లాస్ట్లో ఉంటుంది కదా, ఆల్ఫాబెటిక్ వైజ్ STU ఇక్కడే ఉంది అల్నా S52.20. ఇది క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనకి ట్యాబులర్ లిస్ట్ ఓపెన్ అయింది. ఫ్రాక్చర్ ఆఫ్ అప్పర్ ఎండ్ ఆఫ్ అల్నా, మనకు కావాల్సింది అప్పర్ ఎండ్ ఆఫ్ అల్నా, ఇవన్నీ కాదు, అప్పర్ ఎండ్ ఆఫ్ అల్నా క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేశాక ట్యాబులర్ లిస్ట్ చూడండి, అందుకనే ట్యాబులర్ లిస్ట్ చూడాలి అని అనేది. ఆల్ఫా ఇండెక్స్తో మనం కోడ్ని ఫైనలైజ్ చేయలేము, అది సగం కోడే ఉంటుంది. ఇక్కడ మనకి S52.0లో అప్పర్ ఎండ్ ఆఫ్ అల్నా, ఇక్కడ ఏది తీసుకోవాలి, అన్స్పెసిఫైడ్ ఉన్నాయి. ఫస్ట్ మనకు అన్స్పెసిఫైడ్ కాదు, టారస్ ఫ్రాక్చర్ ఆఫ్ అని చెప్పాడు. సో నేను ఇంకా స్క్రోల్ డౌన్ చేస్తున్నాను. ఇక్కడ అన్స్పెసిఫైడ్ ఫ్రాక్చర్ ఇక్కడ ఉంది, S52.01 చూడండి, టారస్ ఫ్రాక్చర్ ఆఫ్ అప్పర్ ఎండ్ ఆఫ్ అల్నా. ఇందులో మళ్ళీ లెఫ్ట్ రైట్ అనేది మనం ఇప్పుడు డిసైడ్ అవ్వాలి. ఇక్కడ ఎన్ని క్యారెక్టర్స్ వచ్చాయి, S52 3 క్యారెక్టర్స్, 3 4 5 ఉన్నాయి. 5 కూడా కంప్లీట్ కోడ్ కాదు మనకి. నెక్స్ట్ వచ్చేసి లాటరాలిటీ అని చెప్తుంది. 01 తీసుకున్నామంటే రైట్ ఉంది, మన క్వశ్చన్లో ఇక్కడ ఉన్నది లెఫ్ట్ కాబట్టి నేను లెఫ్ట్ కోసం వెతుకుతున్నా. 01 ఇక్కడ ఉంది, 012 టారస్ ఫ్రాక్చర్ ఆఫ్ అప్పర్ ఎండ్ ఆఫ్ లెఫ్ట్ అల్నా. ఇక్కడికి కూడా మనకి కోడ్ కంప్లీట్ అవ్వలేదు, 7th క్యారెక్టర్ ఉంది ఇక్కడ. ఏనా డీనా మనం తీసుకోవాల్సింది, ఇనిషియలా సబ్సిక్వెంటా అని అంటే ఇనిషియల్ ఎన్కౌంటర్ కాబట్టి నేను ఇప్పుడు ఫైనల్ కోడ్ S52.012A. ఇంకా దీని తర్వాత ఎక్స్పాన్షన్ ఏమీ లేదు. సో మనకి ఇది ఫైనల్ డయాగ్నోసిస్, టారస్ ఫ్రాక్చర్ ఆఫ్ అప్పర్ ఎండ్ ఆఫ్ లెఫ్ట్ అల్నా, ఇనీషియల్ ఎన్కౌంటర్ ఫర్ క్లోజ్డ్ ఫ్రాక్చర్. ఇది మనకు కావాల్సిన కోడ్. అర్థమైందా?
ఇలాగే నెక్స్ట్ మీరైతే రైట్కి కోడ్ లీడ్ చేసి కమెంట్స్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్స్. వాట్ ఈస్ ద రేంజ్ ఆఫ్ ఐసిడి కోడ్స్? ఇందాక చూసాం కదా, 3 to 7 characters ఈజ్ ద ఆన్సర్. ఏ 3 character category that has no further subdivision is taken as a complete code. దీనికి మనం ఎగ్జాంపుల్ i10 చూసాము. i10కి ఫర్దర్ ఎక్స్పాన్షన్ ఏమీ లేదు, మనం i10 కోడ్ చేసినా కూడా అది కరెక్ట్ అవుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ B20 ఉంటుంది, హెచ్ఐవి కోడ్. B20 కూడా ఓన్లీ త్రీ క్యారెక్టర్సే ఉంటుంది. సో ఇవి కరెక్ట్ కోడ్ అవుతుంది. ఆన్సర్ వచ్చేసి ట్రూ. ఇక్కడ నేను మీకు ఒక క్వశ్చన్ అయితే ప్లేస్ చేస్తున్నాను. వాట్ ఈస్ ద ఐసిడి కోడ్ ఫర్ టారస్ ఫ్రాక్చర్ ఆఫ్ అప్పర్ ఎండ్ ఆఫ్ రైట్ అల్నా ఇనిషియల్ ఎన్కౌంటర్ ఫర్ క్లోజ్డ్ ఫ్రాక్చర్? ఇందాక నేను లెఫ్ట్ అల్నా ఇచ్చాను, ఇక్కడ మీకు రైట్ అల్నా ఇస్తున్నాను. నేను లెఫ్ట్ అల్నాకి ఎలాగైతే లీడ్ చేశానో అలాగే రైట్ అల్నాకి మీరు లీడ్ చేసి ఆన్సర్ అయితే పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. నేను ఈ వీడియో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. దయచేసి మీకు అర్థం కాకపోతే ఏవైనా ఉంటే కమెంట్స్లో అయితే నాకు మెన్షన్ చేయండి. ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.